పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయన ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా కొనసాగుతున్నప్పటికీ సినిమాల పరంగా కూడా తను ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఎలక్షన్స్ లో భాగంగా ప్రతి పార్టీ కూడా చాలా వరకు ప్రచారంలో కొనసాగించి ఎవరికి వాళ్ళు విజయాల్ని సాధించాలని జెండా ఎగరేయాలని చాలా కష్టపడ్డారు. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ మాత్రం భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ చేతికున్న ఉంగరాలు ప్రస్తుతం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అందులో ఒకటి తాబేలు ఉంగరం కాగా మరొకటి నాగబంధంతో ఉన్న ఉంగరం కావడం విశేషం. ఇక తాపీలు ఉంగరం అభివృద్ధికి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం దాన్ని వాడతారని, అలాగే నాగబంధం ఉన్న ఉంగరం మనకు వచ్చే గండాల నుంచి పీడల నుంచి తొలగించడానికే దాన్ని ఎక్కువగా వాడతారని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా శాస్త్రాలని జ్యోతిష్యాలని కూడా నమ్ముతారనేది ఈ విషయాన్ని చూస్తే మనకు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సెలబ్రిటీలు సైతం మద్దతు పలకడం విశేషమని చెప్పాలి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటూ జనంలో కలిసిపోతూ తిరుగుతున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈసారి గెలుపు ఒకటే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగారు. కాబట్టి అతనికి మద్దతుగా మెగా ఫ్యామిలీతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు సైతం ప్రచారం చేపడుతూ పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నారు.